దేవుని ప్రేమను కలిగి మన దేశానికి వచ్చి కుష్ఠరోగులకి ఎంతో పరిచయం చేసింది. ఆ కుష్ఠరోగులకి ఎంత గాయాలైనా కూడా ఆ గాయాలు ఏం చేసేదంటే ఆమె అనుదినము వాళ్ళకి పరిచయం చేస్తేనే ఆ కుష్ఠరోగులకంట గాయాలైతే ఆ గాయాల్లో నుంచి పురుగులు వచ్చాయంట వారికి. అయితే ఆమె ఏం చేసేదంటే చేతులు పెట్టి తీస్తే ఇబ్బందిగా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఆమె వెళ్ళి నోటితో ఆ గాయాల దగ్గరికి వెళ్ళి నోరు పెట్టి నాలుగుతో ఆ పురుగులను తీసి పక్కన వేసేదంట. ఇలా చేస్తూ ఉంటే ఆమెకి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తున్నాయని చెప్పి కొంతమంది వచ్చి ఆమెను చంపేయాలనుకున్నారంట. చంపేయాలనుకొని తలుపు దగ్గరికి వచ్చి తొంగి చూశారంట ఆమె ఏం చేస్తుందా అని. ఆమె చేసే ఈ పరిచర్య చూసి అమ్మో ఇలాంటి ఆమెను మనం చంపాల్సింది. ఆ కుష్ఠరోగుల పరిచర్య చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి అమ్మో ఇంత గొప్ప తల్లిన మనం చంపేదని చెప్పి ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడి అమ్మ నేను చంపాలనుకున్నాం కానీ నీ పరిచర్య చూసి మాకు ఆశ్చర్యం కలిగింది అని ఆమెతో మంచిగా మాట్లాడి వెళ్ళిపోయారంట. అంత గొప్ప సేవ చేసింది ఆమె కుష్ఠరోగులకి, ఎంతో పరిచయం చేసింది. ఇక్కడ సమస్తాన్ని వదులుకుంది దేవుని కోసం, కానీ పరలోకంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది యేసయ్య దగ్గర. అంత పరిచయం చేసింది. ఆ తర్వాత ఆమెకి చెప్పనంత ధనం వచ్చింది, నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతితో కొంత డబ్బు కూడా వచ్చేసింది. ఆ డబ్బుతో ఆమె ఏం చేసిందంటే ఆ డబ్బు మొత్తం కూడా ఏం చేసింది పేదవారికి రాసేసిందంట. పేదవారు మనకి ఎదురుపడినప్పుడు మన ముఖాన్ని చాటేసుకోకూడదంట. ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ. ఎందుకంటే దేవుడు మనకు ఒక మాట చెప్పాడు కదా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించనని చెప్పాడు కదా. అలాగే మనం కూడా ఏం చేయాలంటే మన పేదవారు ఎదురుపడినప్పుడు వాళ్ళని మనం ప్రేమించాలి. ఒకవేళ మన పక్కన పేదవారు ఉన్నా కూడా వారిని మనం ప్రేమించాలి. అలాగే ఒక అధికారి దేవుని దగ్గరికి వచ్చి సద్బోధకుడా నేను నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుమని 5 మాటలు చెప్తాడు. ఆయన అప్పుడు అంటాడు, నేను ఇవన్నీ పాటిస్తూనే ఉన్నాను కానీ నాకు సంతృప్తి లేదు. నేను నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు దేవుడు అంటాడు, నీకు కలిగినదంతా అమ్మి బీదలకు ఇవ్వని చెప్తాడు. అప్పుడు ఆయన ముఖాన్ని చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అట్లా ఆయన నిత్యరాజ్యాన్ని కోల్పోయాడు. మనము కూడా మనకు కలిగిన దాంట్లో ఇతరులకి మనం సాయం చేసేవారిగా ఉండాలి, ఇతరులు మనం ప్రేమించేవారిగా ఉండాలి. ఇతరులు మనకు పేద స్థితిలో కనపడినప్పుడు వారిని ఆదరించాలంట, వారిని ప్రేమించాలి. మనకి కలిగిన వాటిలోనే మనం ఎంతో కొంత వారికి సాయం చేసినప్పుడు మనకి కూడా నిత్యరాజ్యంలో స్థానం ఇస్తానంటున్నాడు. ఇది దేవుడు చెప్పాడు. యేసయ్య కూడా తను సిలువ వేసేటప్పుడు అలాగే ఆయన ప్రేమించాడు. అంత సిలువలో కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అలా యేసయ్య అంత ప్రేమను చూపించాడు. మనము కూడా ఏం చేయాలంటే